ఉగాది పచ్చడి చేయాలని అందరికీ పిలిచేవాళ్ళు, నాకే రాదు. ఓ ఏంటో ఏం చేయాలి? అంత పని తీసుకొచ్చేసా. నీకు చేయడం తెలుసా? నీకు రాదా? రాదు. అందుకనే సుబ్బు నేను తింగర్ది అని పిలుస్తాడు. తింగర్దా. తన పేరు ఆనంది. తనదో టైపు. ఏది పడితే అది చేస్తుంది. ఏది పడితే అది కాదు, ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. సరే ఏదో ఒకటి చేద్దాం. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవి? మామిడి పండుతోటే ఉగాది పచ్చడి చేద్దామని ఫిక్స్ అయ్యా. నాకు తెలుసు మీకేం కావాలో, అందుకనే బెల్లం తెచ్చా. స్వీట్ తీసుకొచ్చేసావు. ఓకే, నీకొచ్చా ఉగాది పచ్చడి చేయడం? ఇంపాసిబుల్. ఓకే, సో బేసికలీ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం స్వీట్, కొంచెం మామిడికాయ, కొంచెం చింతపండు వేసి అన్ని కలిపేసి ఇట్లా మిక్స్ చేసేస్తే ఐ థింక్ ఇట్స్ డన్. అవును. సుబ్బువేడి. నా పేరు సుబ్రహ్మణ్యం. 25 ఏళ్ళకే $1 మిలియన్ కంపెనీకి హెడ్ అవ్వబోతున్నాను. నా పెంట్ హౌస్లో రిలాక్స్ అవ్వాల్సి నేను ఇక్కడ ఈ టెంట్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనేం చేసినా అన్నిట్లో బెస్ట్ ఉండాలనుకున్నాను. సిటీలో కాస్ట్లీయెస్ట్ హౌస్, సూపర్ రిచ్ గార్జియస్ ఫియాన్సే, నా లైఫ్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను. అప్పుడు వాడు వచ్చాడు. వాడే నా ఫ్రెండ్ రిషి. ఫ్రెండ్ ఏంద్రా? బెస్ట్ ఫ్రెండ్. వాడితో పాటు ఒక విచిత్రమైన అమ్మాయి తోడైంది. తన పేరు ఆనంది. తనదో టైపు. ఏది పడితే అది చేస్తుంది. ఏది పడితే అది కాదు, ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. వీళ్ళిద్దరితోనే వేగలేకపోతుంటే దూద్ కాశీ ఒకటి. దూద్ కాశీ ఏంటి? దూద్ కాశీ ఏంటి? దూద్ కాశీ ఏంటా? సుబ్బు కాల్ చేసావా? చేశాను. ఉగాది రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాడు తింగరాడు. ఈరోజు ఆఫీస్ ఏంటి? మన సినిమా రిలీజ్ కదా, టెన్షన్ ఉందా? నీకు టెన్షన్ ఉందా? నాకు విపరీతంగా ప్యాక్ అవుతుంది. నాకు అసలు టెన్షన్ లేదు. అయినా టెన్షన్ ఎందుకులే. మంచి సినిమా తీసాను కదా మొత్తానికి. మన ఆడియన్స్ కూడా మంచి వాళ్ళు, ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి. సో టెన్షన్ అనిపించలే. టైం తీసుకోండి. ఫస్ట్ నా టెన్షన్ అంతా ఉగాది పచ్చడి ఎలా చేద్దామని, సినిమా గురించి కాదు. ఇప్పుడు ఏమేమి మిస్సింగ్? అదే నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అన్నీ ఒక దాంట్లో వేసి, లేకపోతే గ్రైండర్లో వేసి కొట్టేద్దాం. ఈజీ కదా. ఉగాది స్మూదీ చేద్దాం. కాదు, ఏమేమి మిస్సింగ్ ఇంగ్రీడియంట్స్? 3 ఉన్నాయి ఇక్కడ. బెల్లం ఉంది, తీపి, పులుపు, అదేంటి చింతపండు, అరటిపండు. మెయిన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒకటి ఉండాలి కదా, ఇంకోటి ఏదో ఉండాలి మనకి. ఉగాది పచ్చళ్ళు అంటారు తీపి, పులుపు, చేదు మిస్సింగ్. ఎట్లా? అడ్వాన్స్ బుకింగ్ లేకుండా డైరెక్ట్గా థియేటర్కి రావడం వల్ల టికెట్లు దొరికే ఛాన్స్ ఒక 98% వరకు తగ్గిపోతుంది. ఇంకా లేట్ అయితే ఆ 8% ఛాన్స్ కూడా ఉండదు, 2% పడిపోవాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, మా ఎవడే సుబ్రహ్మణ్యం టీం ఇక్కడ ఏదో ఉప్మా చేస్తున్నారు. అవును, వాడి ముందు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉందాం, లేకపోతే వాడు చిన్న చూపు చూస్తాడు. సినిమా గురించి కంప్లీట్ కాన్ఫిడెన్స్. ఏంటి నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? ఇదేంటిది నా చేతిలో?
వేపవా? అవును, చేదు నీలా. అందుగా నవ్వుతున్నారు. మీకు ఆ విషయం తెలుసా? ఉగాది పచ్చళ్ళు ఏం లేకపోయినా నడుస్తుంది కానీ వేప పువ్వు లేకపోతే నడవదు. అంటే నేనే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట మన సినిమాలో. బాగా చెప్పా కదా. ఈ మైక్ ఎందుకు ఇక్కడ? ఈరోజు రిలీజ్ కదా, సో ఉగాది ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓ, అందుకే నా ఉప్మా చేస్తున్నారు. ఉగాది పచ్చడి. ఓ, ఉగాది పచ్చడా? ఓకే, అయ్యేటప్పుడు చెప్తాను తినేసి ఉగాది పచ్చడి చేశారు ఉప్మా చేశారు అన్నది. సరే, ఎలాగో అది జరగటానికి ఇది చేయడానికి కాస్త టైం ఉంది కాబట్టి మన సినిమా గురించి మాట్లాడుకుందామా? ఆనంది కూడా వచ్చింది ఇవాళ. నైస్. ఏంటి దూరం నుంచి చూసారు అనుకుంటున్నాను. ఎవరు అబ్బాయికి ఏదో డ్రెస్ వేసారా అనుకుంటున్నా. సరే, ఓ తెలుగు అర్థమైపోతుంది. సినిమా అయిపోయేటప్పటికి మర్చిపోయాను. స్టార్టింగ్లో తెలుగు రాదు కదా అని ఇష్టం వచ్చినట్టు కౌంటర్లు వేసేవాళ్ళం. సో యా, ఇవాళ మన ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ కదా. ఏంటి కొంచెం ఏమైనా టెన్షన్గా ఉందా? ఇచ్చింది, పాజ్ ఇచ్చింది అనుకుంటా. క్వశ్చన్ అడిగే ముందు తెలుసు చిన్న పాజ్ ఉంటుందని. యాషిస్గా ఇచ్చింది. సరే. Yes, I am so excited that I can't show the excitement. I just can't believe that the movie is releasing and it's not getting into me. Why you can't believe? ఎందుకు అనుకుంటున్నావు? I don't know. Everything happened too soon, I guess. ఓకే, చాలా ఫాస్ట్ ఉన్నావు అంటుంది బేసిక్గా మనం. నీకు ఎలా ఉంది అసలు ఫస్ట్ సినిమా? నాకు టెన్షన్ ఏం లేదు, ఐఎమ్ రెడీ. వారిని మేమంతా నేను ఆల్రెడీ 10 సినిమాలు చేసి నేనే టెన్షన్ పడుతున్నాను. బాగుంది అలా చెప్తున్నాడు కానీ బయటికి నాకు తెలిసి తడిసిపోతుంది లోపల. ఎవడే సుబ్రహ్మణ్య, ఎవడే సుబ్రహ్మణ్య. ఎవడే సుబ్రహ్మణ్య, ఎవడే సుబ్రహ్మణ్య. ప్రొడ్యూసర్ గారిని అడుగుదా, యాక్చువల్ రిలీజ్ టైంలో యాక్చువల్ టెన్షన్ ఎక్కువ ఉండాల్సింది మీకే? టెన్షన్ లేదు, ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. సో ఆల్రెడీ సినిమా చుట్టూ అంటే మేమంతా అంటే షూటింగ్లో రెగ్యులర్గా ప్రతి షాట్ ఉండి చేసాము. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత సినిమా చూసుకోవడం జరిగిందా? యా, దట్స్ వై ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఓకే, సరే. మీ వీళ్ళ కాన్ఫిడెన్స్ వస్తే నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో
ఈ సినిమా పర్టికులర్గా అంటే నువ్వు చాలా ఫిల్మ్స్ చేస్తుంటావు, ఇది ఎలా అంటే చూసుంటావు బేసిక్గా స్క్రీన్ మీద. నీ ఉద్దేశంలో ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరైనా నిన్ను అడిగితే ఎవడే సుబ్రహ్మణ్యం ఎందుకు చూడాలి అని అడిగితే వాళ్ళకి నీ ఫ్రెండ్స్కి అదే ఇది మీడియా కాదు, ప్రమోషన్ కోసం కాదు, నీ పర్సనల్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్కి అయితే నిజాలు మాట్లాడతావు కదా కంప్లీట్గా, వాళ్ళకి ఎందుకు చూడాలి అంటే ఏమని చెప్తావు? నేనున్నా వెళ్ళి చూడండి అని చెప్తాను. నేనున్నా కాబట్టి పచ్చి నిజాలు మాట్లాడుతున్నాడే. ఓకే, అది అదర్ దెన్ మీ బీయింగ్ దేర్ ఎందుకు చూడాలంటే ఇట్స్ ఈ ఫెస్టివల్ డే ఉగాది రోజు, ఈరోజు ఒక ఫన్ ఫిల్మ్ యూ కెన్ ఎంజాయ్. ఒక 2 hours మంచిగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసి చూడొచ్చు. అట్ ద సేమ్ టైం నాని కూడా ఉన్నారు, ఆనంది. ఏది great locations. సో అన్ని లొకేషన్స్ నువ్వు ఉన్నావు, అందరు మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు కానీ నా గురించి ఎవరు చెప్పట్లేదు. నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది? మిమ్మల్ని పిలిచి మీరేం చెప్తారు మీ స్కూల్ ఫ్రెండ్స్కి ఎందుకు చూడాలంటే ఐ థింక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అసలు యాక్చువల్గా థియేటర్కి వచ్చే రీజన్ చాలా తగ్గిపోయినాయి. ఏంటంటే ఏ సినిమా అయినా సరే ఇప్పుడు ఇన్ని టీవీ ఛానల్స్, ఇన్ని ఆప్షన్స్, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత సినిమాని ఎక్కడైనా సరే చూస్తే ఛాన్స్ దొరికేసింది. అంటే థియేటర్కి నిజంగా ఈ సినిమా థియేటర్లోనే చూడాలి అన్న రీజన్లు తగ్గిపోయినాయి, ఫీలింగ్ తగ్గిపోయాయి. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఫిల్మ్. అంటే నా సినిమా అని లేదని మనం ఇక్కడ ఇవాళ ప్రమోషన్ అని చెప్పట్లేదు, కానీ ఇది మనం షూట్ చేసిన సెటప్కి, మనం వెళ్ళిన లొకేషన్స్కి, మనకి ఫైనల్గా వచ్చిన ఎండ్ ప్రోడక్ట్ విజువల్స్కి పడిన కష్టానికి ఐ థింక్ ఈ సినిమా ఏంటి అన్నది రేపు మీరు టీవీలో కూడా చూస్తారు ఫ్యూచర్లో. బట్ ఈ సినిమా యాక్చువల్ ట్రూ అంటే దాని ఇంపాక్ట్ ఏంటన్నది మీకు బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే అర్థమవుతుంది. సో చూడాలని చెప్తారు. అంటే థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలన్నది దానికి అది రీజను. ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం, ఓ మనిషి ఓ అన్వేషి వెలుగేయిందా హృదయం. ఆనందం కన్నీరై జారిన క్షణం ఇది, నాలుపంతా మటుమాయమైనది. నీ ప్రాణం ఈ రోజే మరిలా ఊపిరి పొంది తానెవరో కనుగొన్నది. ఇదేరా ఇదేరా గెలుపంటే, ఇదేరా అందిస్తూ ఉన్నావో బ్రతుకంతా వేరేరా. అండ్ ఈ సినిమా ఎందుకు చూడాలన్న దానికి మనం ఒక రకమైన సినిమాలు చూస్తూ అలవాటు పడిపోయి ఉన్నాం ఇంతకాలం. సో నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఒక్క సీన్ కూడా, ఒక్క షాట్ కూడా సినిమాలో, ఇది ఇంతకుముందు నేను ఒక సినిమాలో లేదంటే నాకు ఒక రిఫరెన్స్ పాయింట్ లేదు. అంటే ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినప్పుడైనా ఒక సీన్ 2 సీన్లో అయినా సరే ఇది నేను ఇంతకుముందు చేశాను, చూశాను, ఒక చిన్న రిఫరెన్స్ ఉంటుంది. అలా ఒక్క సీన్ కూడా లేదు. హౌ ఆఫెన్ డూ వీ గెట్ ఫిల్మ్స్ లైక్ దట్? అంటే అంత రిఫ్రెషింగ్గా కొత్త, అసలు కంప్లీట్ వేరే. అండ్ డెఫినెట్గా దిస్ ఇస్ వన్ ఫిల్మ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా సినిమా చేయని 2 years తర్వాత అది కొంచెం పాత అవుతుంది. అంటే మనకి టీవీలో వచ్చేటప్పుడు చూస్తే ఇది అప్పటి స్టైల్ ప్రకారం అప్పుడు అనుకున్న బట్టలు వేసుకొని కొంచెం యాక్టింగ్ స్టైల్ కూడా కొంచెం 2 ఏళ్ళు పాతది, అన్నీ ఏదోటి పాతది అవుతుంది ఆ సినిమా గురించి. ఎవడే సుబ్రహ్మణ్యం 20 సంవత్సరాలు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నప్పుడు కూడా నీ ఫ్రెండ్స్కి ఎవరైనా నా సినిమా DVD చూపించి అని చెప్పచ్చు. అంటే అప్పుడు కూడా పాతది అవ్వదు. నథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ అంటే కాదు, అది వెరీ రియల్ కాన్వర్జేషన్. నథింగ్ ఈజ్ డ్రమాటిక్. మనం చెప్పేది ఏది ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఏదో డైలాగులు మాట్లాడినట్టు ఉండదు.
the conversations are very real, the setup, the situation, everything is so real that 10 years down the lane kuda it will look like ee roju anta kottaga untadana namakam undi. See, this is what I'll tell because it's my film. End of the day all చూసి all decide అవ్వాలి సినిమా ఎలా ఉన్నది అన్నది. Stressed out about the trek? Stressed? It's quite a challenge. Even walking up there, people get out of breath. But you guys want to shoot. There is no guarantee. పొద్దున పిచ్చి చలి తట్టుకోలేక లేచి బట్టన్ వేసుకొని చాలా బాగుంది. Action! अरे तुम क्यों आया? चलो चलो चलो. Beautiful. But I was amazed at all the little different parts that have to come together just to do one scene. Right now I'm drained and I don't want to get up. weather forecast from Kyang Juma. It's snowing. And this is the ice. It's a lot of hard work by a lot of people and a big crew to really make it happen. And it's just it's pretty amazing. సో ఒక రకంగా అది మరి కోఇన్సిడెన్స్ అంటారో మరి అన్నీ అలా సెట్ అయినాయో తెలియదు కానీ ఇటువంటి ఒక కొత్త సెటప్ అంటే చాలామంది ఇప్పుడు నాకు స్టార్టింగ్లో కూడా నేను సినిమా ఒప్పుకున్నప్పుడు చాలామంది ఏంటి కరెక్టా నేను కొత్తగా అంటే మనం కమర్షియల్ ఫిల్మ్స్ రెగ్యులర్ వాటికి ఏంటంటే ఓకే బేసిక్ మినిమం గ్యారెంటీ ఇలాంటి డిఫరెంట్ ట్రై చేసినప్పుడు ఏంటంటే కొడితే అసలు నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికో వెళ్ళిపోద్ది. అట్ ది సేమ్ టైమ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిస్క్ ఆల్సో. సో వెన్ ట్రయింగ్ సంథింగ్ కొత్తగా అందరూ ఇది కొత్త మన ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా అందరూ చాలా కొత్తగా ఉంది ఈ కొత్త అన్న వర్డ్ ఎక్కువ వింటున్నాను నేను. సో మరి ఇది కోఇన్సిడెన్స్ అంటారో ఏంటో తెలియదు కానీ ఉగాది రోజు మన సినిమా రిలీజ్ అవడం అండ్ ఉగాది అన్నది కొత్తదనానికి యాక్చువల్లీ రిఫరెన్స్ పాయింట్ అది. ఎందుకంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది తెలుగులో అండ్ అన్నీ కొత్త హోప్స్ కొత్త పనులు అన్నిటికి పర్ఫెక్ట్ డేట్ అనమాట. సో ఆ డేట్ రోజు ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమా రావడం ఐ థింక్ ఏదో నాకు గట్ ఫీలింగ్ చెప్తుంది, చాలా కాన్ఫిడెంట్. బట్ దాని గురించి ఎంత చెప్పినా సరే ఇక మన సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. ఉగాది పచ్చడి చేద్దామని మీరంతా కూర్చున్నారు, బాగానే ఉంది, అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారు. ఉగాది పచ్చడి చేయటం వచ్చా? రాదా? మధ్యలో ఎందుకు కూర్చున్నావు మరి? డెకరేషన్ ఓకే. మరి ఇక్కడ ఎవరికి వచ్చు? అందరం ట్రై చేయాల్సిందే అంతే. కొన్ని డిఫరెంట్ పులుపు స్వీట్నెస్ అని విన్నాను, కలిపేసేసి మిక్స్ చేసేస్తే అదే మన మిక్స్ అండ్ మ్యాచ్ ఏమైనా ట్రై చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్. సో నేను రాకముందంతా ఎలా చేయాలని మాట్లాడుకుంటున్నారు బేసిక్గా మీరు, మీకు క్లారిటీ లేదు. మీకు వచ్చా? నేను సుబ్రహ్మణ్యం చేయలేనిది ఏం లేదు ప్రపంచంలో, మీకు తెలియదేమో. ఏదైనా ఉగాది లేదు అన్న మాటే ఉండదు సుబ్రహ్మణ్యంతో.
ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. ఓకే, అయితే ఉగాది పచ్చడి చేయడానికి మనంతా రెడీ అనమాట. ఉగాది పచ్చడి చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ చింతపండు లేదా? ఓ, రెడీగా ఉన్నావా? ఓకే, ఇంకేముంది? మామిడికాయ కనపడింది, నా మొహం ముందు పెట్టక్కర్లేదు. మరి స్వీట్ ఏది? ఓ, స్వీట్ దగ్గర ఉందన్నమాట. సో అయితే బేసిక్గా అన్నిటితో రెడీగా ఉన్నాం. ఇంకా ఉగాది పచ్చడి స్టార్ట్ చేసే టైం వచ్చింది. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. సో మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఏంటిది రెడీయా? ఒక్కటి మిస్సింగ్. ఏంటది? చేదు. నువ్వే. చేదు నేను కాదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు చేదు ఎవరు. మాకు నరకం చూపించాడు ఈ సినిమాతో మన డైరెక్టర్ నాగి. వేస్తా నాగి, ఎంత నరకం చూపించావు రాజా, నిన్ను మర్చిపోలేనమ్మా. ఓకే, నాగినే శాతం యాక్షన్. ఇప్పుడు అయిందమ్మా ఉగాది పచ్చడి. ఇది టేస్ట్ చేసే ధైర్యం నేను చేయలేను. ఫస్ట్ మీరు ఎవరైనా ట్రై చేస్తే మీ ఫేస్ రియాక్షన్ బట్టి నేను ట్రై చేస్తాను. ఆనంది, ఇలాంటి తిక్క పనులు ఆనంది చేయాలి. అయ్యయ్య, ఇంత సస్పెన్స్ సినిమాలకు చేస్తుంది మన మంచి ఎంటర్టైన్మెంటే. బాగుందా? యావరేజా? అదిరిపోయిందంట. అబ్బా, సినిమా కూడా అయితే చాలా ఇది చాలా మంచి పాజిటివ్గా స్టార్ట్ అయింది. ఓ, అటాక్ మోడ్లో ఉందా? సరే, మరి నాకు అయితే ఒక్క నిమిషం నేను కూడా ట్రై చేయనివ్వండి. నేను నిజం చెప్పింది అబద్ధం చెప్పిందో తెలిసిపోద్ది సార్. అద్దుని చింతపండు కూడా డైరెక్ట్గా వేసింది. సో యాక్చువల్లీ దీనికి మన సినిమాకి ఒక సంబంధం ఉంది. ఉగాది పచ్చడి అన్నది అన్ని టేస్టులు కాంబినేషన్. ఎందుకో తెలుసు, అది కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇందులో అన్ని టేస్టులు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఏదైనా సరే ధైర్యంగా ఫేస్ చేయాలని సింబాలిక్గా చెప్పడం అనమాట. అండ్ మన సినిమాలో కూడా ఇది అందరూ అడుగుతున్నారు ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, ఇది ఏ జానర్ అని. ఈరోజు చెప్తున్నా, ఇక నుంచి మీరు ఎవరు ఏ ప్రోగ్రాంలో అడిగినా ఇది ఏ జానర్ అని, ఇది ఉగాది పచ్చడి జానర్ అని చెప్పండి. డన్. ఎవడే సుబ్రహ్మణ్యం, ఇది ఒక ఉగాది పచ్చడి జానర్ సినిమా. అండ్ తప్పకుండా చూడండి, నేడే విడుదల. మీ అందరికీ మా ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఉగాది శుభాకాంక్షలు. బాయ్.